ఒక ఎంప్లాయీ మంచి ఎంప్లాయీ అవ్వాలన్నా, వాల్యూ యాడ్ చేసే ఎంప్లాయీ అవ్వాలన్నా బేసిక్ 4 స్కిల్స్ ఉంటాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, స్కిల్ సెట్ ఉండాలి, టీంలో అడాప్టబిలిటీ ఉండాలి, అలాగే ప్యూరెస్ట్ ఇంటెన్షన్స్ ఉండాలి. అయితే ఈ 4 ఉంటేనే వాళ్ళు ఎలా అర్హత పొందుతారో టు కాంట్రిబ్యూట్ టు అ టీమ్. ఒక లీడర్ అవ్వాలంటే కూడా అలాంటి కొన్ని అర్హతలు సంపాదించుకోవాలి. ఎందుకంటే ఒక ఇంటిని నడపడం ఒక ఫాదర్ బాధ్యత ఎలాగైతే ఉంటుందో, ఆ పిల్లలంతా ఏమైనా కావాలన్నా, ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా, దేనికైనా సరే దే లుక్అప్ టు ద ఫాదర్, రైట్? అలాగే ఒక సంస్థని నడపాలంటే చాలా మెచ్యూరిటీ ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి, తీసుకున్న డెసిషన్కి నించోగలగాలి, ఆ డెసిషన్కి బ్యాకప్ చేయగలగాలి. తను తీసుకున్న డెసిషన్ ఇంప్లిమెంట్ చేయటానికి మాత్రమే ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళది ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, రైట్? సమ్ థింగ్స్ మే గో రైట్, సమ్ థింగ్స్ మే గో రాంగ్. అయితే ఫాదర్ ఎలా అయితే ఇంట్లో అరిచినా, సర్ది చెప్పినా, ఫాదర్ విల్ బ్యాకప్ ద డెసిషన్. అలాగే ఒక లీడర్ కూడా దాన్ని బ్యాకప్ చేసి ద లీడర్ షుడ్ బి ఏబుల్ టు టేకప్ ద లాసెస్. అండ్ ఒకవేళ ఇల్ పర్ఫామ్ చేసినా, లెస్ పర్ఫామ్ చేసినా, ఎక్కువ పర్ఫామ్ చేసినా కాంపెన్సేట్ చేయగలిగేటట్టు ఉండాలి. ఇల్ పర్ఫామ్ చేస్తే ఎలా బెటర్ చేసుకోవాలో చెప్పగలగాలి. నో పర్ఫార్మెన్స్ ఉంటే గైడ్ చేసుకోగలగాలి. మీరు అంతగా గైడ్ చేయకపోతే ఎగ్జిట్ మ్యాపింగ్ సిస్టమ్స్, ఎగ్జిట్కి ప్లాన్ ముందే రెడీ చేయండి. ఒక వ్యక్తిని తీసుకునేటప్పుడు వెరీ క్లియర్లీ, హలో బాబు, ఇది ఫ్యామిలీ కాదు, ఇక్కడ ఏం చేసినా భరించలేము, సో we are running at this particular pace, we are expecting this from you, if you do not deliver this within this timeline, you will be sent like this with this. ఈ ఎగ్జిట్ ప్లాన్ ఎందుకు ఇవ్వరు అంటే, ఇన్ ఫస్ట్ ప్లేస్ వాళ్ళు జాయిన్ అవ్వరేమో అని. కానీ ఆది నిష్ఠూరం మేలు అంత్యనిష్ఠూరం కంటే. ఎగ్జిట్ ప్లాన్ అనేది క్లియర్గా ఉండాలి ఫర్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్. అండ్ అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఎగ్జిట్ ఇంటర్వ్యూ అంటే ద కమ్యూనికేషన్ మస్ట్ బీ వెరీ క్లియర్ అండ్ ద రీజన్స్ ఫ్రమ్ బోత్ ద వేస్. అంటే ఎంప్లాయర్ వైపు నుంచి అయినా, ఎంప్లాయీ వైపు నుంచి అయినా ద రీజన్స్ క్లియర్గా ఉన్నప్పుడు ఎగ్జిట్ అనేది ఒక డ్రామా అవ్వదు. ఎగ్జిట్లో నుంచి కాస్త డేటా వస్తుంది. ఆ డేటా నుంచి ఆర్గనైజేషనల్ సిస్టమ్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఆర్గనైజేషనల్ మెచ్యూరిటీ బిల్డ్ అవుతుంది. ఒక కల్చర్ అనేది బిల్డ్ అవుతుంది. దాని నుంచి ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా థింగ్స్ రెడీగా ఉంటాయి. సో ఎలాగూ ఈ ఎగ్జిట్ ప్లాన్ ఇవ్వకపోతే కోల్పోయేదే అన్నప్పుడు, why not before?